భారత్ ఘనా వాణిజ్యం $3 బిలియన్, దాన్ని డబుల్ చేయాలని చెప్పి భారతదేశం ఘనా ఇద్దరు అనుకుంటున్నారంట. దాంతోపాటు ఘనా భారతదేశం రెండు కూడా కేవలం పార్ట్నర్సే కాదు, ఘనా యొక్క జాతి నిర్మాణంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పి మోడీ గారు చెప్పారు. ఘనాలో భారతదేశం యొక్క ఇన్వెస్ట్మెంట్స్ దాదాపు $2 బిలియన్ ఉన్నాయి. దాదాపు 900 ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెంచాలని చెప్పి ఇండియా యోచిస్తున్నట్టు కూడా మోడీ గారు చెప్పారనమాట. ఘనాలో ప్రత్యేకంగా మన యూపీఐ ఏదైతే మన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఉందో దాన్ని కూడా ఘనాలో అంటే అక్కడ ఈ పేమెంట్ ఎక్స్పీరియన్స్ తీసుకురావాలని చెప్పి అక్కడ కూడా లాంచ్ చేస్తున్నారంట. అండ్ మనందరూ తెలుసు 2023లో భారతదేశం G20 హోస్ట్ చేస్తుంది. మొత్తం ఆఫ్రికన్ యూనియన్ కి G20లో చోటు దొరికింది. దానిలో భారతదేశం ప్రధాన భూమిక పోషించింది అనమాట. ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఘనాతో మనం 4 MOU సైన్ చేసుకున్నాం అనమాట. ఇండియా ఘనా 4 MOU సైన్ చేసింది మోడీ గారి పర్యటన సందర్భంగా. మొదటిది MOU ఆన్ కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, రెండోది MOU బిట్వీన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అండ్ ఘనా స్టాండర్డ్స్ అథారిటీ, మూడోది MOU between Institute of Traditional and Alternative Medicine and Ghana Institute of Teaching and Research in Ayurveda. తర్వాత MOU on Joint Commission Meeting. ఈ 4 MOUs మనం ఘనాతో చేసుకున్నాం అనమాట. మోడీ గారి విజిట్ సందర్భంగా ఘనా నుంచి మోడీ గారు ట్రినిడాడ్ అండ్ టొబాగో బయలుదేరి వెళ్ళారు. అక్కడ కూడా మోడీ గారికి భారీ వెల్కమ్ లభించింది.